హలో మై డియర్ ఆస్పిరెంట్స్, నేను మీ నారో శంకరాచారి. యూపీఎస్సి మెయిన్స్ విభాగంలో ప్రశ్నాపత్రంలో కనబడేటటువంటి కీవర్డ్స్ ఏంటో ఈరోజు మీకు వివరిస్తాను. ఆ కీవర్డ్స్ ఆధారంగానే ప్రశ్నకి మనం సమాధానాన్ని ఫ్రేమ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ప్రశ్నాపత్రాలలో కనబడేటటువంటి ముఖ్యమైనటువంటి కీవర్డ్స్ గురించి నేను ఈరోజు మీకు వివరిస్తాను. వాటి గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా ఇక్కడ అనలైజ్ అంటాం. అనలైజ్ అంటే ఏం చేయాలి? ప్రశ్నను విశ్లేషించి రాయాలి. అలాగే ఎక్స్ప్లెయిన్ అంటాం. ప్రశ్నను ఎగ్జామినర్ మనల్ని వివరించమన్నాడు అని అంటే మనం ఏం రాయాలో తెలుసుకోవాలి. అలాగే ఎలాబరేట్, తెలుగులో విశదీకరించండి. ఎగ్జామిన్ అంటే విచారించుము. ఎవాల్యుయేట్, అంచనా వేయి. కామెంట్ అంటారు. కామెంట్ అంటే మీ అభిప్రాయాన్ని చెప్పు. అలాగే డిస్కస్ అంటే మనము తెలుగులో అయితే వాద ప్రతివాదాల ద్వారా సమాధానం ఇవ్వండి. అంటే పాజిటివ్గాను నెగిటివ్గాను ఆలోచిస్తూ సమాధానాన్ని మీరు వ్రాయండి అని అర్థం. అలాగే ఆర్గ్యూ అంటే తర్కించు అని. జస్టిఫై అంటే నిజాన్ని నువ్వు ఒక న్యాయవాదిలాగా నిరూపించు. అలాగే ఎల్యూసిడేట్ అంటే వివరించు. ఎల్యూసిడేట్ అన్నా ఎక్స్ప్లెయిన్ అన్నా అదే అర్థాన్ని మనకు తెలియజేస్తుంది. డెలినియేట్ అంటే ప్రదర్శించడం. ఏదైనా ఒకదాన్ని నిరూపించాలి అన్నప్పుడు పటాల ద్వారా కానీ చిత్రాల ద్వారా కానీ మనం ఆన్సర్లో తెలియజేయాలి ఎగ్జామినర్కి. అలాగే కంట్రాస్ట్ అంటే విరుద్ధంగా, అంటే ప్రశ్నకి మీరు విరుద్ధంగా దాన్ని వ్రాయండి అని అర్థం. అలాగే సిగ్నిఫికెన్స్ అంటాం. సిగ్నిఫికెన్స్ అయినా ఇంపార్టెన్స్ అన్నా ఒకటే. దాని యొక్క ప్రాధాన్యతను మనం వివరించాల్సిన అవసరం ఉంటుంది. ఇలస్ట్రేట్ అంటే వర్ణించడం. అసెస్ అంటే అంచనా వేయగలగడం. డిస్క్రైబ్ ఉన్నది కొంచెమైనా కానీ ఎక్కువగా దాన్ని వర్ణించాలి. అలాగే డిఫైన్ అంటే నిర్వచించాలి. డూ యూ అగ్రీ అంటాడు ఓసారి. అంటే అతడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ని నీవు అంగీకరిస్తున్నావా లేదా అంగీకరిస్తలేవా అని కూడా అడగవచ్చు. అలాగే అనలైజ్ ది స్టేట్మెంట్ అంటాడు. మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు క్వశ్చన్లో, దాన్ని విశ్లేషించమంటాడు. మరియు గివ్ రీజన్ ఫార్ యువర్ ఆన్సర్ అంటాడు. మీరు దానికి సమాధానం ఇస్తున్నారు కదా, దానికి సరైనటువంటి మీరు కారణాలను తెలియజేయండి. ఎందుకు మీరు దాన్ని సమాధానంగా రాస్తున్నారు